రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాల్లో విధులు నిర్వహించే పలువురు మహిళలు ప్రోటోకాల్ విభాగంలో పనిచేస్తున్న క్రాంతి, శ్రీధర్, ఫాజల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేశారు. కొందరు తమపై జరిగిన వేధింపులను బయటకు చెప్పుకోలేక ఉద్యోగం మానివేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. చాలా మంది మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తిరిగి వారినే బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు ఓ మహిళా ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ విజయవాడ దిశ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఇందుకు సంబంధించి 2021లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాగా ఈ కేసులో క్రాంతి A1 గా ఉంటే శ్రీధర్ A2 గా, ఫాజల్ A3 గా ఉన్నారు. అయితే ఈ కేసును అప్పుడే నీరుగార్చినట్లు విమర్శలున్నాయి. ఇంత జరిగినా వారు మాత్రం ప్రోటోకాల్ విభాగం నుండి కదలకుండా అక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. మోహన్ రావుతో పాటు వారిని అనుసరించి అనేక అవకతవకలకు పాల్పడ్డ ఆ నలుగురిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎంతకాలం నుండి వారు అక్కడ పనిచేస్తున్నారు, వారి కార్యకలాపాలేంటి, వారు నిర్వహిస్తున్న విధులేంటి, వారిపై వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, వారిపై నమోదైన కేసుల్లో నిజాలేంటి అన్న విషయాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మోహన్ రావుతో కలిసి వారు చేసిన అవినీతి లెక్కల ఆరా కూడా తీస్తున్నట్లు తెలిసిందే. పలు బిల్లులకు సంబంధించిన చెల్లింపులపై కూడా సర్కార్ కన్ను పెట్టింది. వారిపై వచ్చిన ఆరోపణల్లో నిజాలు వెల్లడైన తర్వాత వారిపై ఎలాంటి చర్య తీసుకోవాలి అన్న విషయంలో కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇటు సర్కార్కు తలవంపులు తెచ్చే ఏ పనైనా ఎవరైనా ఉపేక్షించేది లేదని బాబు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రోటోకాల్ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంధ్య న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య, చెప్పండి, ప్రోటోకాల్ వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క సర్కార్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సంధ్య. ఇక ఏపీలో ప్రోటోకాల్ వివాదం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ అవినీతి భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సర్కార్ కూడా సీరియస్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంధ్య లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య, చెప్పండి, ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరగబోతుంది? సర్కార్ కూడా సీరియస్ అయినట్లయితే తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సంధ్య.
నలుగురి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రోటోకాల్ వివాదంలో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటపడ్డట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంధ్య లైవ్ ద్వారా అందిస్తారు. సంధ్య చెప్పండి, మరోపక్క సర్కారు కూడా సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఆల్మోస్ట్ ఆల్ ఆ నలుగురికి సంబంధించి న్యూస్ 360 వేసిన కథనాలకైతే స్పందన అనూహ్యంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే మోహన్ రావు విషయానికి సంబంధించి ఇప్పటికే యాక్షన్ తీసుకోవడం జరిగింది, తనను డిమోట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ ఆ తర్వాత ఉన్న ముగ్గురు, అలాగే వాళ్ళ వెనుక ఉన్న ఒక మహిళకు సంబంధించి అయితే ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అన్న విషయము ఒకంత బాధ కలిగిస్తుంది అంటూ కూడా వాళ్ళ వల్ల వేధింపులకు గురైన వాళ్ళు కావచ్చు, ఇబ్బందులు పడ్డ వాళ్ళు కావచ్చు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలు తిమింగలాన్ని ఓకే కిందికి పంపించేశారు, అతని పైన చర్యలు తీసుకోబోతున్నారు, ఓకే. ఆయనకు సహకరించిన క్రాంతి కావచ్చు, అలాగే శ్రీధర్, ఫాజిల్కి సంబంధించి ఏం చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు యథావిధిగా వారి స్థానాల్లో కొనసాగడము ఏంటి అన్న ప్రశ్న అయితే ఇంకా ఉత్పన్నమవుతుంది. మరి వీళ్ళకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరి వీళ్ళ చిట్టాపద్దు ఎప్పుడు బయటికి రాబోతోంది, వీళ్ళు చేసిన అక్రమ దందాలు కావచ్చు, వసూళ్లు కావచ్చు, వేధింపులకు గురి చేయడం కావచ్చు, ముఖ్యంగా మహిళల పైన వేధింపులకు గురి చేసిన విషయానికి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్ నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని కూడా మనం న్యూస్ 360 స్క్రీన్ పైన చూపిస్తున్నాము. దీంట్లో క్రాంతి A1 గా, శ్రీధర్ A2 గా, ఫాజిల్ A3 గా ఉన్నారు. అంటే తెలిసిన విషయము ఇది ఒక్కటే ఉంది, తెలియకుండా ఇంకెంతమంది ఈ వేధింపుల బారిన పడ్డారు, చేసేదేమీ లేక జాబ్ మానేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు, కింద దిగువ స్థాయి కుటుంబాలకు ఇంట్లో ఇద్దరు చేస్తే తప్పితే వెళ్ళని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమీ చేయలేక ఎవరి దగ్గరికి వెళ్ళినా సొల్యూషన్ దొరక్క వీళ్ళ ఆగడాలను భరిస్తూ కంటిన్యూ అయిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారనే చెప్పాలి. మరి అటు ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావుకు సంబంధించి చర్యలు తీసుకున్న ప్రభుత్వము, దానికి సంబంధించి సీరియస్ అయిన విషయము మనందరికీ తెలిసిందే. కాకపోతే ఎందుకు ఇంకా ఈ ముగ్గురు విషయంలో కావచ్చు, వీరి వెనుక నడిపిస్తున్న సదరు మహిళకు సంబంధించి కావచ్చు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే రేపు ఎవరు ప్రోటోకాల్ డైరెక్టర్గా ఉన్నా వీళ్ళు వాళ్ళను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, అంటే గతంలో చేసిన దందాలను కొనసాగించడానికి ఎంత సంసిద్ధమయ్యారు, వీళ్ళు ఎంతటి సమర్థులు అన్న విషయం తెలిసినా సరే, మరి ఇతని కన్సర్న్లో పనిచేసిన ఈ ముగ్గురు విషయానికి సంబంధించి ఎందుకు చర్యలు ఇంకా తీసుకోలేదు, ఎందుకు వీరిపైన యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అన్న ప్రశ్నకైతే ఇంకా సమాధానం లేదని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ కింద రమారమిగా 60 నుంచి 80 మంది సిబ్బంది పనిచేసే అవకాశం ఉంటుంది. అందులోనూ గెస్ట్ హౌస్ వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా మహిళలే ఈ విభాగంలో ఉంటారు. కాబట్టి దిశ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినా దాన్ని మసిపూసి మారేడిగా చేసే ప్రయత్నం చేసి మాఫీ చేయించుకున్నారు అని అంటే వీళ్ళ వెనకాల ఇంకెంతటి శక్తులు పనిచేశాయి, వీళ్ళు అంటే వీళ్ళకు ఫేవర్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ ద్వారా ఫేవర్ పొందిన వాళ్ళు కావచ్చు, ఎంతలా వీరిని అడ్డు కాస్తున్నారు అనడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెద్ద భూతాన్ని అయితే భరతం పట్టారు, మరి కింద 3 భూతాలకు సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు వీళ్ళపైన ఫోకస్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే తను ఆర్డర్ వేస్తే ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళ ముగ్గురు, అంటే ఎక్కువగా ఇబ్బంది పడేది వీళ్ళ ముగ్గురి ద్వారా, వీళ్ళ చేతుల్లోనే మేమందరం పనిచేస్తూ ఉంటాము. ఈ విషయానికి సంబంధించి దీంతో పాటు ప్రకృతి విపత్తులకు సంబంధించి వచ్చిన అమౌంట్ కావచ్చు, లేకపోతే ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ప్రమిసెస్ లో జరిగే ఏ కార్యకలాపానికైనా సరే వీళ్ళ అవసరాలకు వాడుకోవడం, వచ్చిన వాళ్ళను వీళ్ళ వైపు మలుచుకోవడంలో వీళ్ళు సిద్ధాస్తులనే చెప్తున్న అక్రమ బిల్లులకు సంబంధించి, అలాగే అక్రమ వసూళ్లకు సంబంధించి, అలాగే వీళ్ళ సొంత అవసరాలకు గెస్ట్ హౌస్ ను వాడుకున్న విధానం సంబంధించి, అంటే ప్రోటోకాల్ డైరెక్టర్ విభాగంలో ఉన్న ఈ అంశానికి సంబంధించి ఇంత జరుగుతున్నా సరే ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు అన్న ప్రశ్నకైతే ఇంకా సమాధానం దొరకట్లేదనే చెప్పాలి భవాని. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి న్యూస్ 360 అనేక కథనాలను అయితే ప్రచురించడం జరిగింది. ఆ నలుగురు పేరుతో ఆ కథనం తెర మీదకి వచ్చిన తర్వాత సుప్రీం కూడా సీరియస్ అయ్యింది. మోహన్ రావు విషయంలో యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా MROగా డిమోట్ చేయడం జరిగింది. మరి మెయిన్ తలకాయను పట్టుకున్నారు, ఓకే. కింద ఉన్న ముగ్గురు, వీళ్ళ నలుగురు నడిపిన సదరు మహిళ గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆ మహిళ ఎవరు అన్న విషయాన్ని ఎందుకు బయటకు రానివ్వట్లేదు, బయటికి వస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి అన్న విషయము ఇక్కడ తెలియకుండా ఉంది అనేది, ఇక్కడ ఏదో దాస్తున్నారన్న విషయాన్ని అయితే బహిర్గతం చేయలేకపోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది భవాని. దాంతో పాటుగా అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇన్ని నెలలు అయినా సరే ఇంత జరుగుతున్నా వీరికి సంబంధించి ఫోకస్ చేయకపోవడం. అయితే సంధ్య చూసుకుంటే ఏపీ గెస్ట్ హౌస్ ని కేంద్రంగా చేసుకొని ఇన్ని అరాచకాలు చేశారని చెప్పైతే
చాలా మంది చెప్తున్నారు. అక్కడ వాళ్ళ బాధితులు కూడా చాలా మంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎవరైనా సంప్రదించారా? కనీసం దీనికి సంబంధించి ఎవరైనా ఏమన్నా మాట్లాడారని అనుకోవచ్చా మనం? అంటే భవాని బాధితులు ఒకంత తెర మీదకి రావడానికి, ఎందుకనంటే వీళ్ళ పైన ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో కొంత జంకుతున్నారు. అంటే ఎందుకంటే ఇంకా వీళ్ళ వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయేమో, మళ్ళీ మనం తెర మీదకి వస్తే వీళ్ళు మనల్ని ఎలా ఇబ్బందులు పెడతారో. ఎందుకంటే గతంలో వీళ్ళ చేతుల్లో అరాచకాలకు గురైన సందర్భాలు తెలుసు, వీళ్ళ మాట వినకపోతే వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేశారనేది తెలుసు. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇంకా వీళ్ళపైన యాక్షన్ తీసుకోకపోవడంతో బాధితులు తెర మీదకి రావడానికి ఇంకా భయాందోళనకు గురవుతున్నారు అన్న విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాలి భవాని. ఎందుకంటే మోహన్ రావు విషయంలో యాక్షన్ తీసుకున్నారు, వీళ్ళ ముగ్గురు విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎవరు వీరికి అభయహస్తాన్ని అందిస్తున్నారు? అంటే ఎవరో ఇంకా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని కాదనుకొని కనుక మనం తెర మీదకి వస్తే అది మన జీవితాలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, మన అంతు ఎక్కడ చూస్తారో అన్న భయం అయితే ఇంకా బాధితుల్లో ఉంది అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది భవాని. ఎందుకంటే వీళ్ళపైన కూడా ఒకవేళ యాక్షన్ తీసుకొని ఉండుంటే గతంలో వీళ్ళ వల్ల బాధింపబడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఇంకా తెర మీదకి వచ్చి ధైర్యంగా మమ్మల్ని ఇంత హింసించారు, ఇంత ఇబ్బంది పెట్టారు, అప్పుడు ఉన్న అధికారులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, అలాగే మంత్రి పేషి వరకు తీసుకెళ్ళినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉండేది భవాని. అయితే సంధ్య, ఒకవేళ చర్య తీసుకుంటే అంటే మోహన్ రావు అనుచరులపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా? భవాని, క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేయరా? రైట్. అయితే మోహన్ రావు అనుచరులపై ఒకవేళ సర్కార్ చర్య తీసుకుంటే ఏ విధమైన కఠిన చర్య తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు? ఖచ్చితంగా అయితే వీళ్ళ పైన నమోదైనవి కావచ్చు, వీళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు, అన్ని కాదని చెప్పాలి భవాని. ఎందుకంటే వీళ్ళకు ప్రకృతి విపత్తులు కావచ్చు, లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి ఏదైనా ఫండ్స్ రిలీజ్ అయినా కావచ్చు. ఎందుకంటే వీళ్ళకు లెక్కాపత్రం చెప్పాల్సిన అవసరం లేదు. విపత్తులకు సంబంధించి ఆహార పొట్లాల కదా, లేకపోతే బాధితులకు అందించే సహాయం కావచ్చు, మనీ పరంగా అయినా సరే వాళ్ళ అవసరాల పరంగా కావచ్చు, లేకపోతే ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ నేపథ్యంలో ఉన్న గెస్ట్ హౌస్కి సంబంధించి ప్రతి నెల అంటే అధికారులు ఇంతమంది వచ్చారు, ఎమ్మెల్యేలు ఇంతమంది వచ్చారు, ఇక్కడ బస చేశారు, వీళ్ళు వచ్చినప్పుడు ఇంత ఖర్చులు అయ్యాయి అంటూ దొంగ బిల్లులు చూపించడము. అంటే ప్రతిదీ అంటే తినడానికి ఎన్ని రకాల అక్రమార్జనలు ఉన్నాయి, ఎన్ని రకాల దారులు ఉన్నాయి అన్న దాంతో పాటు ఇంకెన్ని దారులు క్రియేట్ చేసుకోవచ్చు అన్న విషయంలో వీళ్ళు సిద్ధాస్తులు అయిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా అదే పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా కనుక వీళ్ళ మీద ఫోకస్ పెట్టేసి మోహన్ రావుని ఎలా అయితే కిందికి దించారో, దాంతో పాటు మోహన్ రావు కన్సర్న్లో పనిచేస్తున్న వీళ్ళకి సంబంధించి కూడా ఫోకస్ చేస్తే తెలిసిన అమౌంట్ మనకు కొంత అయితే తెలియనివి ఇంకెన్ని వస్తాయి అన్న దాంతో పాటు గతంలో వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళ సపోర్ట్తో ఇంకా వీళ్ళు ఎలాంటి అంశాల విషయంలో అంటే అక్కడ ఉన్న మహిళా సిబ్బంది విషయంలో ఎలాంటి ఆగడాలు చేశారు అన్న అంశాల మీద కనుక ఫోకస్ చేస్తే నిజంగా చాలా మంది బాధితులు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం తీసేస్తామంటే ఎంతలా వీళ్ళు అక్కడ పాతుకుపోయారంటే వీళ్ళను టచ్ చేస్తే మనకు ఉద్యోగం అనేది ఉండదు, వీళ్ళని టచ్ చేస్తే మనం అనేది ఇక్కడ మనుగడ సాగించలేము, వీళ్ళతో పెట్టుకుంటే మనం భూమి మీద లేకుండా పోతామేమో అన్న భయాన్ని క్రియేట్ చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు భవాని. అంతలా వీళ్ళు తమ అధికారాన్ని వినియోగించారు. మిగతా వాళ్ళకు కంప్లైంట్ చేసినా సరే ఆ కంప్లైంట్ ఎక్కడ దిశ పోలీస్ స్టేషన్లో నమోదైన కంప్లైంట్నే ఆఫర్ చేసేసారు అని అంటే ఇంకా మిగతా వాటిని ఎలా మేనేజ్ చేయగలుగుతారని ఇంకా మనం సందేహించాల్సిన అవసరం లేదు భవాని. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము వీళ్ళకు సంబంధించి ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళతో పాటు సపోర్ట్ చేసిన వాళ్ళు, అలాగే ఎంత మేర వీళ్ళు వెనుకేశారు అన్న విషయము, సిబ్బందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అటు ప్రోటోకాల్కి సంబంధించి గెస్ట్ హౌస్కి సంబంధించి వేరే ఇంకా ఏ కార్యకలాపాలకు వినియోగించారు అన్న దాని మీద కూడా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా చాలా భాగోతాలు బయటపడే అవకాశం ఉంది భవాని. అంటే సంధ్య, మీరు చెప్తున్నట్లు అంటే వరదల సమయంలో కూడా వాటికి సంబంధించి అంటే బాధితులు ఉంటుంటారు, వాళ్ళకి ఆహార పొట్లాలు కావచ్చు, నీటికి సంబంధించి ఇవ్వచ్చు, వాటిల్లో కూడా కమిషన్ తీసుకున్నారంటే అసలు వీళ్ళని ఏ విధంగా చూడాలంటారు? నిజంగా బాగుంది. అంటే ఇది ప్రోటోకాల్ డైరెక్టర్ విభాగం వచ్చి ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చే వాటికి సంబంధించి కావచ్చు, ఆడిట్ కావచ్చు, అంటే వీళ్ళు ప్రకృతి విపత్తులకు సంబంధించి సహాయ సహకారాలు పెద్ద ఎత్తున అందుతూ ఉంటాయి. అంటే
చందాలు ఇచ్చే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వానికి సహాయం చేయాలనే దాతలు కావచ్చు, ఆర్థికంగా మనం ప్రభుత్వానికి నిలబడాలి అనుకునే మనస్తత్వాలు ఉన్న వాళ్ళు చాలా మంది అమౌంట్ను డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ డొనేట్ చేసే అమౌంట్కి లెక్కపత్రం అనేది ఉండకపోవడము వీళ్ళకు వరంగా మారింది అన్న విషయము మనం గతంలోనే చెప్పడం జరుగుతుంది. ఆ వరాన్నే వీళ్ళు అస్త్రంగా చేసుకొని, అంటే ఎక్కడ ఏ దాంట్లో మనీ జనరేట్ అవుతుంది, ఏ విషయానికి సంబంధించి మనం బిల్లులు పెట్టవచ్చు, ఏది పెడితే మనకు లెక్కలు లేకుండా ఈ అమౌంట్ మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది, కేవలము బుడమేరకు పొంగిన దానికి సంబంధించి రమారమి 6 కోట్ల వరకు వెనకేశారు అని అంటే, ఇంకా ఇన్ని సంవత్సరాలుగా ఆ గెస్ట్ హౌస్ పేరు చెప్పుకొని గతంలో జరిగిన అనేక అంశాలను బేస్ చేసుకొని ఎన్ని కోట్లు మింగారు అన్నది అదొకటి ప్రధాన అంశం. అయితే మెయిన్ మహిళా సిబ్బందిని ఇబ్బంది పెట్టారు, చాలా చాలా అరాచకంగా బిహేవ్ చేశారు అన్నది సెకండ్ పాయింట్. అంటే మిగతా అన్ని విషయాలకు సంబంధించి అని అంటే డబ్బులు కావచ్చు, ప్రభుత్వ ఖజానా గండి కొట్టారు, అది పక్కన పెడితే మహిళలను టార్గెట్ చేస్తూ చాలా రకాలుగా వేధించారు. అంటే ఉద్యోగం అనివార్యం అన్న ఒక పాయింట్ ని బేస్ చేసుకొని వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, ఎన్ని రకాలుగా వీళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలి, ఇలాంటి అన్ని అఘాయిత్యాలు జరిగాయి. ఒక మహిళా బాధితురాలు ధైర్యం చేసి దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా సరే ఆ కేసు తేలిపోయే పరిస్థితికి వచ్చేసిందంటే ఇంకా మిగతా మహిళా బాధితులు ఎరా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది చెప్పు భవాని. అంటే వీళ్ళు ఎంతలా తమ అధికారాన్ని వినియోగించారు అనడానికి ఇదొక్క మచ్చుగా ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చు మనం ఇక్కడ. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సరే వీళ్లకు సంబంధించి భరతం పట్టాల్సిందే. క్రాంతి కావచ్చు, శ్రీధర్ కావచ్చు, ఫాజిల్కి సంబంధించి అటు కూటమి ప్రభుత్వము కేర్ తీసుకోవాల్సిందే. వీళ్ళను కనుక అదుపులోకి తీసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎవరెవరు వీళ్ళు వెనుక ఉండి నడిపించారు, ఈ నలుగురు వెనుక ఉన్న ఆ మహిళ ఎవరు, మరి ఆమెకు ఎవరు సపోర్ట్ చేశారు, మరి గత ప్రభుత్వం నుంచి జరుగుతున్నదని అంటే సరే వాళ్ళు అనునాయులు కాబట్టి సపోర్ట్ చేశారంటే మనం అనుకోవచ్చు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు అనేసి అంటే ఎవరి సపోర్టుతో వీళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, ఇంకా పేటరేగిపోతున్నారు అన్న విషయానికి సంబంధించి అయితే సమాధానం అయితే ఇంకా దొరకాలి భవాని. అయితే సంధ్య, వీళ్ళ అక్రమాలు బాగోతాలు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయంటే వీరికి వెనకాల ఉన్నది ఎంత బలం, ఎవరున్నారు అనేది ఒక ప్రశ్నగానే ఉంది ప్రస్తుతం. సో ఈ ప్రశ్నకి త్వరలో సమాధానం రాబోతుందా? కఠిన చర్యలు అయితే ఉండబోతున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా భవాని, ప్రతిదానికి ఒక పాపం పండే ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మోహన్ రావు గత కొన్ని సంవత్సరాలుగా పేటరేగిపోయాడు, ఎంతలా ఏలాడో మనం చూసాము. దానికి సంబంధించి సుప్రీం మొట్టికాయలు వేయడము, అతని అంశం తెర మీదికి రావడంతో ఈ విభాగంలో తను ఉండకూడదు అంటూ కూడా కిందికి పంపించడం మనం చూసాము. అంటే బయటికి రానంత వరకే ఏవైనా సరే వీళ్ళ ఆగడాలు కొనసాగుతూ ఉంటాయి. బట్ ఒక్కసారి బయటికి వచ్చింది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయం ఎందుకు రావడం జరిగింది, తప్పు లేనిదే ఈ విషయం బయటికి వచ్చిందా, ఇంత వస్తున్నా కూడా ఎందుకు మనం యాక్షన్ తీసుకోలేకపోతున్నాము, అసలు మన దృష్టికి ఎన్ని సంవత్సరాలుగా ఎందుకు రాలేదు, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అంశానికి సంబంధించి ఎందుకు ఫోకస్ చేయలేదు, డీటెయిల్డ్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా విషయాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది భవాని. ఖచ్చితంగా వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహా అంటే కాస్త వెనక ముందు అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అనేది మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాలి భవాని. అయితే సంధ్య, ఫైనల్ గా చూసుకుంటే ఈ నలుగురు కాక ఒక మహిళా అధికారిని అయితే ఇంతవరకు బయట పెట్టలేదు. మహిళా అధికారి మాత్రం ఉందని పేరు వినిపిస్తుంది. సో వీరి వెనకాల ఇంకా ఎంతో మంది ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఈ నలుగురే ఉన్నారని ఇంకా అనుకోవచ్చా? మెయిన్ అంటే భవాని ప్రధానంగా అయితే మోహన్ రావు కనుసన్నెల్లో ఇటు క్రాంతి, ఫాజిల్, శ్రీధర్తో పాటు ఇంకొక మహిళ కీలకంగా పోషించింది అనేది. అంటే మోహన్ రావు ముందు కనిపించే బొమ్మ అయితే వెనుక ఉండి నడిపించిన నీడ అనేది ఆ మహిళ కనుసన్నల్లో వీళ్ళు నలుగురు నడిచారు. ఆవిడ ఆడిందే పాట పాడిందే పాటగా ఆవిడ ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే వీళ్ళు నలుగురు అంటే శిరసావహించారు అన్నది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం భవాన్. ఎందుకంటే ఆ మహిళకు సంబంధించి ఇప్పటికి కూడా బయటికి రావట్లేదు అనేసి అంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇంకా ఆవిడకు సపోర్ట్ దొరుకుతుంది. అంటే చాలా సంవత్సరాలు ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ వీక్నెస్లు ఏంటి అంటే ఆ గెస్ట్ హౌస్కి సంబంధించి వచ్చిన వాళ్ళ వీక్నెస్ల ఆధారంగానే వీళ్ళ దందాలు కొనసాగించారు. వాళ్ళ వీక్నెస్ను టార్గెట్ చేసుకుంటూనే అంటే పైదాకా ఆ అంశాలను వెళ్ళనివ్వకుండా ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళ దందా కొనసాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు భవాని. ఖచ్చితంగా ఆ మహిళకు సంబంధించి త్వరలోనే
మరిన్ని విషయాలు బయటికి రాబోతున్నాయి. దీంతో పాటు శ్రీధర్ ఫాజిల్ క్రాంతికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కింద స్థాయి సిబ్బంది అయితే కోరుకుంటున్నారు. త్వరలోనే అంటే వీళ్ళ ఆగడాలకు చెక్ పడే రోజు రాబోతుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళ ద్వారా హింసించబడ్డది కావచ్చు, వీళ్ళ ద్వారా ఇబ్బంది పడ్డది కావచ్చు, జాబులు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది అన్న వార్తను కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా మహిళా ఉద్యోగులైతే దీనికి సంబంధించి తెర మీదకి అతి త్వరలో రాబోతున్నారంటూ కూడా ఒక న్యూస్ అయితే తెలుస్తుంది భవానీ. రైట్, థ్యాంక్ యూ సంధ్య. మోహన్ రావు వెళ్లిపోయినా ఆయన ప్రభావంతో ఆ నలుగురు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. మోహన్ రావే కాదు, ఆయన స్థానంలో ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఎవరొచ్చినా వారిని కూడా తమ దారి తెచ్చుకుంటారనే ఆరోపణలైతే ఉంటున్నాయి. తద్వారా వారి అండదండలతో ప్రోటోకాల్ విభాగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే అపవాదు కూడా ఉంది. అందుకే అవినీతి దందాలో ఆరితేరిన వీరిని ఇకపై ఉపేక్షించకూడదనే భావనలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. వీరి ఆగడాలకు, వీరి నిర్వాకాలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని వివరాలను సేకరిస్తున్నట్లయితే సమాచారం. తక్షణమే వీరిపై చర్య తీసుకోకపోతే ప్రోటోకాల్ వ్యవస్థపైనే తీరని మచ్చపడే అవకాశాలుండడంతో ఆ నలుగురిపై ప్రభుత్వం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వ ప్రతిష్టకు అతి పెద్ద మచ్చలాగే ఉంటుందనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్నది వెయిట్ అండ్ సీ. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై